ఉండి ఒక మహిళా రెజ్లర్స్ అయిన క్రీడాకారుల పట్ల ఎంతో మందికి లైంగిక వేధింపులు చేశారు. ఈనాటికి ఈ రెజ్లింగ్స్ మహిళా క్రీడాకారులు సాక్షి మాలిక్తో పాటు మిగతా వారందరూ కూడా వారి పట్ల కేసు పెట్టి ఇంకా విచారణ జరుగుతుంది. వారికి ఎలాంటి న్యాయం కూడా ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఇయ్యలేకపోయింది ప్రభుత్వం. మరియు అలాగే మైనర్ బాలిక ఈ ఉన్నావ్ సంఘటనలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉండి ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసి చంపబడ్డారు. ఇలా ఎక్కడ చూసినా బీజేపీ ప్రభుత్వ పాలనలో మహిళల పైన బాలికలకి రక్షణ లేకుండా అత్యాచారాలు వేధింపులు ఇలా ఎన్నో కొనసాగుతూ వస్తున్నాయి. రక్షణనే కరువైంది. ఇలాంటి బీజేపీ ప్రభుత్వం మనకు అవసరమా? ప్రజలారా గమనించండి. అలాగే ఇంకా కొంతమందిని తీసుకుంటే కుల్దీప్ సింగ్ కానీ, పద్మరాజన్, సందీప్ సింగ్, కన్నయ్యలాల్, వినోద్ సింగ్ ఇలా ఎంతోమంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీగా ఉండి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. అలాంటి బీజేపీ ప్రభుత్వ పాలన మనకు అవసరమా? ప్రజలారా గమనించండి. అలాగే ఈరోజు బేటీ పడావ్ బేటీ బచావ్ అంటూ నినాదంతో ప్రజల ముందుకు వచ్చి అధికారంలో చేరి ఈరోజు ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు పాలిస్తూ ఉన్నప్పటికీ మహిళల పట్ల ఎలాంటి రక్షణ లేకుండా మరియు మహిళలపైన ఇంకా క్రైమ్ రేట్ కానీ, అత్యాచారాలు కానీ, లైంగిక వేధింపులు కానీ మరీ ఇంకా ఎక్కువయ్యాయి. కానీ ఇప్పటికి కూడా ప్రధాని మోదీ గారు ఎలాంటి విషయానిపైన స్పందించడం లేదు. ఇందుకు నిదర్శనం మణిపూర్లో జరిగిన సంఘటన. మణిపూర్లో జరిగిన సంఘటన ఎన్ని రోజులైనా మన ప్రధాని గారికి ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళి అక్కడ సంఘటన పరిస్థితి ఎలా ఉంది అని గమనించడానికి టైం లేకుండా పోయింది. ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ప్రజలారా గమనించండి. అలాగే బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది, ఎలాంటి న్యాయం జరగడం లేదు. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పండి. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సమన్వయం చేస్తుంది. మహిళల పట్ల కానీ, పిల్లల పట్ల కానీ ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది మా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పట్టం కట్టాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలని, తద్వారా దేశం మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుందని తెలియజేస్తున్నాను. జై మహిళా కాంగ్రెస్, జై మహిళా కాంగ్రెస్. ఓకేనా? Thank you.